ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం VKR అనేటువంటి వ్యక్తి వన్నెస్ మినిస్ట్రీలో పనిచేస్తున్నటువంటి VKR అనేటువంటి వ్యక్తి ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం సరైనదే అంటూ చెప్తున్నాడు. మరి ప్రవక్త విలియం బ్రెనామ్ గారు అబద్ధ బోధ దుర్బోధ చేశాడని చెబుతూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాను కరెక్టే అని చెప్పేసి ఆ సంఘాన్ని, దేవుని యొక్క పిల్లల్ని తప్పుడు వైపు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా VKR గారు ఉన్నారని ఈరోజు చెప్పుటే ముఖ్య ఉద్దేశమై ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లలారా, బాప్తిసము ఎట్లా పడితే అలాగూ తీసుకోవటానికి వీల్లేదు. బాప్తిసము ఖచ్చితంగా వాక్యానుసారంగా తీసుకోవాలి. బాప్తిసం ఖచ్చితంగా వాక్యానుసారంగా తీసుకోవాలి. అయితే మరి వాక్యానుసారమైన బాప్తిసం ఏది అనేది మనం చూడాలి. వాక్యం చెబుతున్న ప్రకారం దేవుని వాక్యమును వెతికి పరిశీలన చేసి ఏది మేలైనదో చూసి దాన్ని మనం చేయాలి. అంటే వాక్యమును పరిశీలన చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ VKR గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామ బాప్తిసము తప్పేమి కాదు అని అంటున్నాడు. ఈరోజు మేము చేసేటువంటి బ్రెన్హామ్ గారు బోధించినటువంటి వాక్యంలో ఆయన బోధన నుంచి తీసుకొని బైబుల్ ప్రకారం ప్రభు అయిన యేసుక్రీస్తు నామము బాప్తిసము కరెక్టు అని ఈరోజు మేము మీకు వివరించబోతున్నాం. VKR గారు మీరే జాగ్రత్తగా ఈ లేఖనములను పరిశీలించండి, సత్యమేందో తెలుసుకొనండి. నీకు తెలిసిన కొంచెం దాన్ని పట్టుకొని సంపూర్ణ బైబుల్ని తీసుకొనకుండా కొంత తీసుకొని ఇది కరెక్టే అని మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒకటి తీసివేయరాదు, ఒకటి కలపరాదు. పరిశుద్ధ గ్రంథంలో ఏది ఉందో అదే చేయవలను. ఒకవేళ తీసిట కానీ కలుపుట కానీ జరిగితే ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రకారము ఆ తెగుళ్ళన్నీ ఎవరు తీసుడు ఎవరు కలుపుడు చేస్తారో వారి మీదికి వస్తాయి. అందుకే ఇప్పుడు బాప్తిసం దగ్గరికి వచ్చినప్పుడు మనము బాప్తిసం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో తెలుసుకొని దాన్ని మనం చేయవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ దేవుడి యొక్క నామం అది ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటేనే తన యొక్క ప్రజల నుంచి, ప్రజల పాపముల నుంచి రక్షించేవాడని, ప్రజల పాపములని రక్షించేటువంటి రక్షకుడు యేసుక్రీస్తు అని స్వయంగా దేవుని దూత వచ్చి చెప్పినటువంటి నామం. ఇప్పుడు దేవుని నామం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడి నామం. అయితే మనం ఏది చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట చేయవలెనని కొలస్సీలకు రాసిన పత్రిక 3:17లో చెప్పబడుతుంది. మనం ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ క్రియ చేసినా యేసుక్రీస్తు నామమున చేయవలెను. అలాగే బాప్తిసము కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీసుకొనవలెను.
మరలా పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రకారం మార్కు సువార్త 16:16 చెప్తున్న ప్రకారం నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. ఎవరు రక్షింపబడతారు? నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు రక్షింపబడతారు. అంటే రక్షింపబడుట కోసం, పరలోక రాజ్యం వెలుట కోసం బాప్తీసం తీసుకునడం అనేది పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు నామములో తమ పాపముల నిమిత్తము ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొనవలెను. ఎస్, బాప్తీసం కంపల్సరీ తీసుకోవాలి. కానీ ఆ బాప్తీసము ఏ విధముగా తీసుకోవాలి? అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమా లేదా ప్రభువైన యేసుక్రీస్తు నామమా? ఇది తెలుసుకొని సరైన బాప్తీసం తీసుకుంటేనే రక్షింపబడతారు. తప్పుడు బాప్తీసం తీసుకుంటే వాక్యానుసారముగా రక్షింపబడరు. సో ఇప్పుడు VKR గారు చెప్తున్నారు. VKR గారు మీరే వినండి. మీరు చెబుతున్న ప్రకారం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం కరెక్టా? నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం కరెక్టే అనంటే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తప్పు అని అంటున్నాం అన్నట్టే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రకారం 2 బాప్తీసాలు లేవు, ఒకటే బాప్తీసం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే. బాప్తీసం ఒకటే అని చెప్పితే అది ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం అని అపోస్తలులు చెప్తుంటే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంటే, నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా కరెక్టే, తప్పేం కాదంటే 2 బాప్తీసాలు ఉన్నాయా? ఏం చెప్తున్నావు అసలు? నీ బోధ ఏంది? ఎటు నడిపిస్తున్నావు సంఘాన్ని? ఎలా అభిషేకించబడ్డావు నువ్వు అసలు? చూడు, పరిశుద్ధ గ్రంథం చెప్తున్న ప్రకారం నిజమే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తీసం కరెక్టు. ఎందుకనంటే అక్కడ బాప్తీసంలో ఖచ్చితంగా నేమ్ మెన్షన్ చేయాలి, నామము ఖచ్చితంగా అక్కడ పెట్టాలి. అందుకే మేము చెప్తున్నాం, బ్రెనామ్ గారు చెప్తున్నాయి, వాక్యానుసారమైన బోధ చెప్తున్నాం. విను VKR, తెలుసుకో, నీ కళ్ళు తెరవబడును గాక. తెలుసుకో, తండ్రి అనేది నామం కాదు, కుమారుడు అనేది నామం కాదు, పరిశుద్ధాత్మ అనేది నామం కాదు. కానీ తండ్రికి ఒక నామం ఉంది, కుమారుడికి ఒక నామం ఉంది, పరిశుద్ధాత్మకు కూడా ఒక నామం ఉంది. తండ్రి నామము యేసుక్రీస్తే, కుమారుడి నామం యేసుక్రీస్తే, పరిశుద్ధాత్మ యొక్క నామం కూడా యేసుక్రీస్తే. మరి తండ్రి నామం యేసుక్రీస్తు అని తెలిసాక, కుమారుడి నామం యేసుక్రీస్తు అని తెలిసాక, పరిశుద్ధాత్మ యొక్క నామం యేసుక్రీస్తు అని తెలిసాక నువ్వు ఇయ్యాల్సింది యేసుక్రీస్తు నామము పేరిట కదా. తండ్రి అనేటటువంటిది ఒక పాత్ర. అది సమస్తమును సృష్టించిన తండ్రిగా ఉన్నాడు ఆయనే. రక్త మాంసంలో శరీరములుగా వచ్చినటువంటి కుమారుడిగా ఆయనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ కూడా యేసుప్రభువే ఉన్నాడు. అప్పుడు తండ్రిగా ఉన్నాడు. ఇదే యేసుప్రభు, ఇదే నామం కలిగిన దేవుడు, తండ్రిగా ఉన్న దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. ఇదే దేవుడు కుమారునిగా వచ్చాడు. కుమారునిగా రక్త మాంసాలుగా వచ్చిన తర్వాత ఆయనకు ఆ పేరు పెట్టబడింది. తర్వాత మీకు ఇది లేఖనం కావాలి అని అంటే జాగ్రత్తగా గమనించండి. తండ్రి నామము యేసుక్రీస్తుకు ఇవ్వబడింది. అదేంటనంటే యోహాను సువార్త 17:6 ఉన్నది. తండ్రి నామము ఏదో కాదు, కానీ అది యేసుక్రీస్తు నామం. అలాగే ఇదే యోహాను సువార్త 14:26 కూడా చెప్తున్నది ఏంటి అంటే, తండ్రి నా నామములో పంపబోవు పరిశుద్ధాత్మ. అనగా పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటంటే యేసుక్రీస్తు నామమే.
సో ఇప్పుడు ఇవ్వాల్సిన కరెక్ట్ అయిన బాప్తిసం ఏందయ్యా అనంటే, తండ్రి నామమైన, కుమారుని నామమైన, పరిశుద్ధాత్మ నామమైన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇస్తే అది సరైన బాప్తిసం. అయితే ఈ వికేఆర్ లాంటి వాళ్ళు, ఇంకా డినామినేషన్ వాళ్ళు, వీళ్ళందరికీ ఒక టెన్షన్ పట్టుకుంది ఏంటంటే, ఒక లేఖనాన్ని తీసుకుంటారు వాళ్ళు. అదేంటి అంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ప్రభు ఇలాగూ చెప్పలేదా అనేటువంటి ఆ లేఖనాన్ని తీసుకొని ఇక దాన్ని తీసుకొని వీళ్ళు ఇలా చేస్తారు. చూడండి, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిసము ఇచ్చుచు నేను మీరు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రాముఖ్యంగా మనం 19వ వచనం గమనిస్తే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వుడి అని శిష్యులకు యేసు ప్రభు చెప్పాడు. శిష్యులు యేసుక్రీస్తు యొక్క మాటను తూచా తప్పకుండా ఖచ్చితంగా వెంబడించినటువంటి శిష్యులు అపోస్తులై ఉన్నారు. కానీ ఈ అపోస్తులు మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత యేసు ప్రభు తమకు చెప్పిన ప్రకారమే వాళ్ళు బాప్తిసం ఇచ్చారు. వాళ్ళు దేవుని వాక్యముతో కూడిన ప్రత్యక్షత ద్వారా బాప్తిసం ఇచ్చారు. అందుకే మనం దీన్ని గమనించాలి. అపోస్తుల కార్యము 2:38లో ఈ అపోస్తులు ఏ విధంగా బాప్తిసం ఇచ్చారో మనం చూద్దాం. అపోస్తుల కార్యము 2:38. పేతురు తీసారా? అపోస్తుల కార్యం 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. వికేఆర్ వింటున్నావా? వాక్యం ఏం చెప్తుందో వింటున్నావా? విను. ప్రతివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి అని చెప్పారు. ఇంకొక లేఖనం ఉన్నది. ఈ అపోస్తులు పరిశుద్ధ గ్రంథంలో నిజమైన బాప్తిస్వాన్ని ప్రకటించారు, బోధించారు, బాప్తిసం ఇచ్చారు. ఇదే అపోస్తుల కార్యము 8:36-37 చదువుకుందాం. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరునో నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసమిచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనుక్కుపోయెను. నపుంసకుడు సంతోషించుచు ఆ త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చుచు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు స్వార్థ ప్రకటించుచు వచ్చెను. ఇక్కడ ఫిలిప్పు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పొందాడు. సో పరిశుద్ధ గ్రంథం చెబుతున్న ప్రకారం
ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం. ఇప్పుడు చాలామంది బోధకులు ఏం చేస్తున్నారంటే అపోస్తుల బోధ ప్రకారం తన సంఘమును కడతలేరు. తమ సొంత ఆలోచనలతోటి, తమ సొంత ఉద్దేశములతోటి, తమ 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 యొక్క ఉద్దేశములను, సొంత ఆలోచనలు జోడించి ఇలాగుంటుంది వాక్యం, అలాగుంటుందని అనుకొని సంఘములను కడుతున్నారు. కానీ అపోస్తుల బోధ ప్రకారం కట్టబడని ప్రతి సంఘము కొట్టివేయబడుతుంది. ప్రతి సంఘము అపోస్తుల బోధ పునాది పైన కట్టబడాలి. అపోస్తులు వేసిన పునాది తప్ప వేరొక పునాది లేదని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. మరి అపోస్తులు వేసిన మొట్టమొదటి పునాది ఏంటంటే బాప్తిసం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఈ బ్రహ్మం గారు మరలా తిరిగి అపోస్తుల బోధను ఈ అంత్య దినములలో ఏది ఆత్మ కలిగిన ప్రవక్తగా వచ్చి ఈ అపోస్తుల బోధన మరలా తీసుకొచ్చారు. అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిసం ఎక్కడ పుట్టుకొచ్చిందో తెలుసా? వీకేఆర్ నీకు చరిత్ర తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామ బాప్తిసం అపోస్తుల బోధనలో అపోస్తులు ప్రకటించినటువంటి ఈ వాక్య వ్యతిరేకమైనటువంటి ఈ బాప్తిసం ఎక్కడ పుట్టుకొచ్చిందో తెలుసా? నువ్వు ఎక్కడున్నావో తెలుసా? జాగ్రత్తగా గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. బాప్తిసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాప్తిసం సరైనది మనం తీసుకురాలి. ఇలాంటి పెద్ద పెద్ద నాయకులని, ఇలా పెద్ద మేము మీడియాలో హైలైట్గా అయిపోతున్నాం అనేటువంటి మాటల్ని చూడకండి. పరిశుద్ధ గ్రంథమును పరిశీలించండి. అపోస్తుల బోధ ప్రకారం కరెక్ట్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అని చెప్పితే అదే తీసుకోవాలా. ఇతడు ఈరోజు వచ్చి అపోస్తుల కార్యంలో పరిశుద్ధ గ్రంథంలో ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చినట్టు లేదు, ఎవరు తీసుకున్నట్టు లేదు, అసలు లేఖన ఆధారమే లేదు. అయినా నువ్వు కరెక్ట్ అని ఎట్లంటావు? ఏ వాక్య ప్రత్యక్షతను పట్టుకొని అంటున్నావు? ఏది నీ ఆధారం? ఏది చూపి. మళ్ళా సత్యవాక్యాన్ని ప్రకటించిన ప్రవక్త విలియం బ్రెన్హామ్ను పట్టుకొని దుర్బోధలు చేస్తున్నాను అంటున్నావు. నీదా దుర్బోధ? ప్రవక్త గారు చెప్పిందా? వాక్యం నుండి తప్పు దొరక పంపిస్తుంది నువ్వా, ప్రవక్త బ్రెన్హామ్ గారా? చూసుకో, జాగ్రత్త. తప్పుడు పరిశుద్ధ గ్రంథంలో లేని గనక ఏమైనా కలిపినా, ఏమైనా తీసివేసినా తెగుళ్ళు నీ మీదకి రాకపోతున్నాయి. అపోస్తుల బోధ ప్రకారం స్వార్థ కాక వేరొక స్వార్థ గనక ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అపోస్తుల బోధ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం అని ఇక్కడ చెప్తే నువ్వు అది ఇది కూడా కరెక్టే అనే దాన్ని బోధిస్తున్నావంటే నువ్వు అపోస్తుల స్వార్థను ప్రకటిస్తలేవు. ఆ స్వార్థను ప్రకటిస్తలేదు కాబట్టి నువ్వు శాపగ్రస్తుడివే. లేఖనం ప్రకారం ఎవరైనా సరే అపోస్తుల బోధ ప్రకారం అపోస్తుల స్వార్థ ప్రకటించకపోతే, అపోస్తుల బాప్తిసం ప్రకటించకపోతే వాళ్ళు శాపగ్రస్తుడే. వాస్తవానికి సంఘం కట్టబడవలసింది కూడా అపోస్తుల బోధ ప్రకారమే. యూట్యూబ్లో ఫేమస్ అవట కోసం, ఇంకేదో మేము చూపించుట కోసం, డబ్బు కోసం ఏదో వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తూ నువ్వు 1 సీజన్ అని 7 అని పెట్టుకొని ఏదేదో కార్యాలు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? వాక్యం వ్యతిరేకంగా, అపోస్తుల బోధకు వ్యతిరేకంగా మాట్లాడితే మేము ఊరుకోం. క్రీస్తు సైనికులుగా అపోస్తుల బోధన వెంబడిస్తున్న వారిగా మేము ఊరుకోం. జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి సత్యము తెలుసుకోకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి సంపూర్ణ సత్యం తెలియదు. వీళ్ళు సంపూర్ణ వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకోరు.
ఒక్కటి తీసుకుంటారు లేఖనం, దాన్ని పట్టుకొని ముందుకెళ్తారు. ఈ అర్ధ సత్యం తెలిసిన వాళ్ళు, ఈ సంపూర్ణ సత్యం తెలియని వాళ్ళు వీళ్ళు వచ్చేసి యూట్యూబ్లో ఫేమస్ అవటం కోసం లేనిపోని అన్ని పెట్టి గలిబిలి చేస్తున్నారు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మీ అందరికీ చేరవాలని, సరైన బాప్తిసం తీసుకొని రక్షింపబడవాలని ఈ వీడియో చేశాం. జాగ్రత్తగా ప్రతి వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొనండి. అపోస్తులలో ఉన్న బాప్తిసమే అది, అదే సరైన బాప్తిసం. సో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక.